ప్రభు యేసులో పరవశించాలని, ప్రభు యేసులో పరవశించాలని ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. యేసురాజని నా ప్రియుడని, ప్రియ స్నేహితుడు క్రీస్తని ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. తన మాటతో ఆ దేవుడే చేశాడు తెలుసునా. రుచి చూసి నమ్ముతావని ఆ దేవుడున్నాడంటావని తన గూర్చి నువ్వు చెబుతావని నువ్వు తింటున్న ఆహారమే చేశాడు తెలుసునా. తన మాటతో ఆ దేవుడే చేశాడు తెలుసునా. రుచులన్నీ నీ కోసమే, ఈ రుచులన్నీ కనిపించని తన లక్షణమే. ఆహారంలో
రుచులన్నీ నీ కోసమే, ఈ రుచులన్నీ కనిపించని తన లక్షణమే. పులుపు తీపి కళ్ళకు చూపించలేవుగా, పులుపు తీపి కళ్ళకు కనిపించలేవుగా, పులుపు తీపి కళ్ళకు చూపించలేవుగా, పులుపు తీపి కళ్ళకు కనిపించలేవుగా. కనిపించని రుచులన్నీ కలిగించే కన్నాడు నిన్నే, నీకు కనిపించకపోయినా ఉన్నాడని నమ్మాలి నీవే. నువ్వు తింటున్న ఆహారమే చేశాడు తెలుసునా, తన మాటతో ఆ దేవుడే చేశాడు తెలుసునా. ఈ లోకానికి నువ్వేమీ తెలియదుగా, నువ్వు వస్తావని ఆ దేవుడు చేశాడుగా. ఈ లోకానికి నువ్వేమీ తెలియదుగా, నువ్వు పుట్టక ముందే దేవుడు చేశాడుగా. సృష్టిలోని ఉన్నవన్నీ చెయ్యలేవుగా, నువ్వు చెయ్యలేనివన్నీ అతడు చేశాడుగా. సృష్టిలోని ఉన్నవన్నీ చెయ్యలేవుగా, నువ్వు చెయ్యలేనివన్నీ అతడు చేశాడుగా. కనిపించని రుచులన్నీ అనుభవించి చెప్పాలి నీవే, కనులు కనిపించకపోయినా రుచి చూచి చెప్పాలి నీవే. నువ్వు తింటున్న ఆహారమే చేశాడు తెలుసునా, తన మాటతో ఆ దేవుడే చేశాడు తెలుసునా. రుచి చూసి నమ్ముతావని ఆ దేవుడున్నాడంటావని, తన గూర్చి నువ్వు చెబుతావని. నువ్వు తింటున్న ఆహారమే చేశాడు తెలుసునా, తన మాటతో ఆ దేవుడే చేశాడు తెలుసునా. నీ దేహమే ఆ ప్రభునిది, నీ ఆత్మయే ఆ ప్రభునిది, నీ జీవితం ఆ ప్రభునిదే, ఈ లోకమే ఆ ప్రభునిదే. నీకున్నవన్నీ నీవి కావని నువ్వు తెలుసుకో. నీ దేహమే ఆ ప్రభునిది, నీ ఆత్మయే ఆ ప్రభునిది. తనలోనే నీవు ఉన్నావులే, ఆదాములోనికొచ్చావులే, ఈ తరములోని పుట్టావులే, ఒకనాడు ఉంది ఆ దేవుడే. తనలోనే నీవు ఉన్నావులే, ఆదాములోని
తెలుసుకో. నీ దేహమే ఆ ప్రభునిది, నీ ఆత్మయే ఆ ప్రభునిది. పరలోకమే నీకున్నది, ఈ బ్రతుకులోని పని ఉన్నది, లోకానికే తెలపాలిది, నీ వందుకే బ్రతికున్నది. పరలోకమే నీకున్నది, ఈ బ్రతుకులోనే పని ఉన్నది, లోకానికే తెలపాలిది, నీ వందుకే బ్రతికున్నది. నిరాకలోని రహస్యమే ఇది, నువ్వు తెలుసుకో. నీ దేహమే ఆ ప్రభునిది, నీ ఆత్మయే ఆ ప్రభునిది, నీ జీవితం ఆ ప్రభునిదే, ఈ లోకమే ఆ ప్రభునిదే. నీకున్నవన్నీ నీవి కావని నువ్వు తెలుసుకో. నీ దేహమే ఆ ప్రభునిది, నీ ఆత్మయే ఆ ప్రభునిది. ఉరకలు వేస్తుంది. దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటిస్తూ ఉంది. సోమరి ఎందాక ఊరుకుందో, కాలమే పరుగులు తీయక ఉరకలు వేయక, కాలం నీతో ఆగదు, సమయం నీతోనే ఉండదు.
వెళ్ళిపోయారు. ప్రాణాలను దేవునికిచ్చిన వారు ఎందరో పరిశుద్ధులుగా ప్రసంగాలందించారు. తిరస్కార కొల్ల దెబ్బలు బంధకములు అనుభవించిరి. అడవులలో కొండలలోను గృహలలోను తెలుగురాడిరి. శోధింపబడిన వారు ఖడ్గముతో చంపబడిరి. సమయమునకు అసమయమునక ప్రభు పనిలో ప్రయాసపడిరి. అలుపెరుగని పోరాటం చేసి ఆయుష్కాలం ముగించుకొని సోమరి ఎందాక ఊరుకొందు. కాలమే పరుగులు తీయక ఉరకలు వేయ కాలం నీతో ఆగదు. సమయం నీతోనే ఉండదు. కాలం నీతో ఆగదు. సమయం నీతోనే ఉండదు. పరుగులు తీస్తుంది, ఉరకలు వేస్తుంది. దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటిస్తూ ఉంది. సోమరి ఎందాక ఊరుకొందు. కాలమే పరుగులు తీయక ఉరకలు వేయక కాలం. ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నిఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి నైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకునైనా నీ బిడ్డలముగా నీ సన్నిధానంలో చేరి పాటల ద్వారా ప్రభువా నిన్ను మహిమపరచున్నాం. ఇప్పుడు నాయనా వాక్య భాగంలోనికి వెళ్తుండగా మా ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి నాయనా మీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను నాయనా వినగలిగే చెవిని, గ్రహించగలిగేటువంటి హృదయాన్ని మాకు ప్రసాదించమని క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. రికార్డింగ్ పెట్టు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని వారలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క జీవగ్రంథంలో నుంచి విలువైనటువంటి మన ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి మరి పాఠంగా మనము దేవుని మాటలు ఇది నాను కొద్దిగా ధ్యానం చేద్దాం. క్రైస్తవులముగా, దేవుని పిల్లలముగా పిలువబడుతున్నటువంటి క్రైస్తవులకు ఒకే బైబిల్ కలిగి ఒకే బాప్తిసం తీసుకొని ఒక దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగుతున్నటువంటి
దేవుని పిల్లలలో ఏకభావం లేకపోవటం, ఏక మనసు లేకపోవటం, ఏక ఆలోచన లేకుండా, ఏక హృదయం అనేది లేకుండా ఈరోజు సమాజంలో కనబడుతున్నారు. దేవుడు మనల్ని ఈ భూమి మీద పుట్టించాడంటే ఆ దేవుడు గొప్పవాడు. దేవుడు ఎంత గొప్పవాడో మనకు బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. దేవుడు ఎంత గొప్పవాడంటే బైబిల్ అనేది చదివితే మనకు అర్థమవుతుంది. కానీ ఇదే బైబిలు కలిగినటువంటి క్రైస్తవులు ఏకాభిప్రాయం లేకపోవటం, ఈరోజు సమాజంలో అన్యజనుల మధ్య నవ్వుల పాలు, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని కానీ, తండ్రి అయినటువంటి దేవుణ్ణి కానీ, బైబిల్ పట్టుకున్నటువంటి దేవుని పిల్లలను కానీ ఇంకా చులకనగా చూడటానికి దానికి కారణం ఎవరంటే క్రైస్తవులమైనటువంటి మనమే అని చెప్పవచ్చు. క్రైస్తవులమైనటువంటి మనము బైబిలు మనకేం చెప్తుంది, మన జీవితంలో ప్రభువు మనకేం చెప్తున్నాడంటే, దేవుడు మనల్ని ఒక మాటలో చెప్పాలంటే తగ్గించుకో అని చెప్తున్నాడు. తగ్గించుకోవాలి మనం. కానీ ఎక్కువ సార్లు మనం ఏమనుకుంటామంటే, నేను జ్ఞానిని, నాకు అంతా తెలుసు, నేను గొప్పవాడిని అని మనిషి అనుకుంటాడు. బైబిల్ ఏం చెప్తుంది ఒకసారి మనం బైబిల్లోనికి వెళ్ళి చూడగలిగితే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చూడండి. సామెతల గ్రంథం, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు అంటున్నాడు. చూడండి, బైబిల్ ఏం చెప్తుంది, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోద్దు. మనం ఏమనుకుంటామంటే, నేను జ్ఞానిని, నాకంతా తెలుసు అని ఎక్కువగా మనము పొరపాటు పడుతున్నామండి. నాకంతా తెలుసు అన్నప్పుడే మనిషికి ఏమొస్తుందంటే గర్వం వచ్చేస్తుంది, అహంకారం అనేది వచ్చేస్తుందండి. అంటే మనిషి, దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రభువును తెలుసుకున్న తర్వాత, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత తగ్గించుకో అంటాడండి. మనం క్రీస్తు యొక్క అడుగు జాడల్లో మనం నడుచుకోవాలి. ఈరోజు దేవుడు మనల్ని లోకములో ఉన్నప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు, పాపములో ఉన్నప్పుడు ప్రభువు మన కోసం ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి తన ప్రాణమును పెట్టింది ఎందుకంటే మనము తగ్గించుకుంటామని. మనల్ని కాపాడింది దేవుడు ఎందుకంటే, ఒక్క మాటలో చెప్పాలంటే తగ్గించుకోవాలి. ఈరోజు చూస్తే దేవుని యొక్క వాక్యము ఒకలాగా చెప్తుంటే మనిషి మరోలాగా ప్రవర్తిస్తుంటాడు. మన ఆత్మలను రక్షించేది ఏంటి? వాక్యం. మన ఆత్మలను రక్షించేది వాక్యం. అది అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. వాక్యము మన ఆత్మల్ని రక్షిస్తుంది. మనం వాక్య ప్రకారము బ్రతకాలని దేవుడు చెప్పాడా, చెప్పలేదా? ఖచ్చితంగా దేవుడు వాక్య ప్రకారం బ్రతకండి, వాక్యానుసారంగా జీవించండి. తన్ను తాను తగ్గించుకున్నవాడు
హెచ్చించబడతాడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు అని దేవుని యొక్క లేఖనాలు, వాక్యము మనకు సెలవిస్తుంది. అయితే మనిషి ఈరోజు తగ్గించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకము నుండి ఈ లోకానికి తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. తన్ను తాను ఎందుకు తగ్గించుకున్నాడంటే మనల్ని రక్షించాలి, మనల్ని పరమునకు చేర్చాలని. మరి దేవుడైతే తగ్గించుకున్నాడు, ఈ లోకానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, మన పాపము కడిగాడు, మనల్ని పరిశుద్ధులుగా తీర్చాడు. అయితే పరిశుద్ధులమని చెప్పుకొని, దేవుని పిల్లలమని చెప్పుకొని మనం ఎలా ఉన్నామంటే ఈరోజు వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుతున్నామండి. వాక్యానికి ఎంత విరుద్ధంగా అంటే దేవుడు అంటున్నాడు తగ్గించుకుంటే మనం ఎలా ఉంటున్నాం ఒకసారి బైబిల్లో చూడగలిగితే ఇక్కడ అంటున్నాడు, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. చల్లమ్మ, నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. జ్ఞాని అనుకున్న ప్రతివాడు ఏమవుతాడంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మానమంటున్నాడు. చూడండి, మనకేం చెప్తున్నాడు? నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు అని చెబుతూ విర్రవీగుచున్న దుష్టత్వమును మాని అంటున్నాడు. చూడండి, క్రైస్తవులంగా ప్రభు పిల్లలంగా మనం ఏం చేయాలంటే విర్రవీగకూడదు అంటున్నాడండి. కొన్నిసార్లు గొడవ పడుతున్నప్పుడు కూడా నేను ప్రభువుని తెలుసుకున్న తర్వాత నేను సాత్వికంగా మారాను, అది లోకములో నేను నింటే మరోలాగుండేది అన్నట్టుగా చాలామంది అనేక రకరకాల సందర్భాలలో తన నిజ స్వరూపాలను బయట పెడుతూ ఉంటారు. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించమంటున్నాడు. చూడండి, వాక్యాన్ని మనం అంగీకరించాలంటే మనకేముండాలంటే ఇక్కడ సాత్వికం. మోషే గురించి దేవుడు అంటూ, దేవుడు మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూమి మీద అతని వంటి సాత్వికుడు లేడు అంటాడండి. ఈరోజు సాత్వికం కలిగి క్రైస్తవులు బ్రతకాలని దేవుడు చెప్తుంటే క్రైస్తవుడు సాత్వికాన్ని పక్కన పెట్టి సాతాను యొక్క మాయలో బ్రతుకుతున్నాడండి. సాతాను యొక్క మాయలో బ్రతకటాన్ని బట్టి అపవాది మనిషిని ఏం చేస్తుందంటే తీసుకెళ్ళిపోతుంది. ఎలా తీసుకెళ్ళిపోతుందంటే సత్యము, వాక్యము సత్యం, అంతేనా కదా? నీ వాక్యము సత్యము, సత్యమందు ప్రతిష్ట. వాక్యమందు మనం ఉండాలి, వాక్యానుసారంగా మనం బ్రతకాలి అని దేవుడు చెబితే యేసుక్రీస్తు వెళ్ళినటువంటి మొదటి 100 ఏళ్లలోనే అపోస్తలులు ఉన్నటువంటి ఆ కాలంలోనే అపవాది మనిషిని తన పని కొరకు వాడుకుంటూ అనేకులను తన కోసం పోగు చేసుకుంటుందంటండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చూడండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు
లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారంట. చూడండి ఎంతమంది ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు అంటుండ. చూడండి, ఒకరు కాదండి, ఇద్దరు కాదు, ఎంతోమంది, చాలామంది అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలుదేరారంట. చూడండి, అబద్ధ ప్రవక్తలు అంటే సత్యానికి బదులుగా అసత్యమును ప్రకటించే వాళ్ళని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియులారా, లోకములోనికి అనేకులు అంటున్నాడు. చూడండి, అనేకులైనటువంటి అబద్ధ ప్రవక్తలు లోకములోనికి వెళ్ళారు. లోకములో ఉన్నటువంటి ఈరోజు మనము 2025 సంవత్సరంలో మనం ఉన్నాం. ఈ 2025 సంవత్సరములో బ్రతుకుతున్నప్పుడు దేవుడు మనకిచ్చింది ఏంటంటే వ్యక్తులను చూడమని కాదు, మనం ఏమని చూడాలి? వాక్యమును మనం చూడాలి. మనం వాక్యమును మనం చూస్తూ వాక్యానుసారంగా మనం బ్రతకటానికి మనల్ని మనమే సిద్ధపరచుకోవాలని దేవుడు చెప్తున్నాడు. ఒక సేవకుడిగా, దేవుని పిల్లలుగా ఈరోజు ఎంతోమంది సేవకులు నిలబడుతున్నారు వాక్యాన్ని ప్రకటించటానికి. అయితే దేవుడు అంటున్నాడు, నేను జ్ఞానిని కదా అని మనం అనుకోవద్దు అంటున్నాడు. ఒకటి, విర్రవీగుచున్నటువంటి దుష్టత్వాన్ని మానమంటున్నాడు. మరి దుష్టత్వాన్ని మాని విర్రవీగేటువంటి తత్వాన్ని మనం మానేసి మనం జ్ఞానిని అనుకోకుండా మనం ఏం చేయాలంటే వాక్యము దగ్గరికి రావాలి. వాక్యము ప్రకారము ఇదిగో నేను ప్రకటించాలి, వాక్యమును నేను అనేకులకు తెలియపరచాలి అని మనం దేవుని ఎదుట సరిగా వాక్యాన్ని చెప్పటానికి మనం ఏం చేయాలంటే సిద్ధపడాలంటండి. మనం సిద్ధపడాలంట. అదే పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని చూడండి. తిమోతికి రాసినటువంటి దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఇక్కడ మనం ఎక్కువగా ఎవరికి కనపరుచుకోవాలనుకుంటున్నామంటే మనుషుల ఎదుట నేను గొప్పని అనిపించుకోవాలి. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకొనుము అంటుండు. చూడండి, బైబిలు ఎంత చక్కగా మనల్ని తన సన్మార్గంలో నడవటానికి మనకు తెలియచేస్తుంది. చూడండి, మనం దేవునికి కనపరుచుకోవాలి. ఈరోజు మనకు వాక్యం చెప్పడానికి నాకు అవకాశం ఉందండి. ఇప్పుడు మైక్ దగ్గర నిలబడ్డాం, అనేకులు మన మాటలు వింటున్నారు. అప్పుడు మనం వినేవారిని చెరిపే విధంగా ఉండకూడదండి. మనం వినేవారిని చెరిపే విధంగా ఉండకూడదు. మనం వాదములు పెట్టుకోవటానికి నిలబడకూడదు. దేవుని సన్నిధిలో మనం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే ఇదిగో ఒకరిని దేవుని వైపుకు నడిపించే విధంగా, ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే వారంగా మనం ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు మనం ఆలోచిస్తే అనేకులు నేను జ్ఞానిని అనుకుంటున్నారు. అందుకే విర్రవీగుతూ అహంకారముతో, గర్వముతో
దేవుని ఎదుట సరిగా ఉపదేశించవలసినటువంటి సత్యవాక్యాన్ని ఇదిగో మనుషుల ఎదుట గొప్పవాడిని అనిపించుకోవటానికి, మనుషుల్లో ఘనముగా ఉండటానికి, ఎల్లప్పుడూ మనుషుల ఎదుట వారి పేరు ఉండటానికి ఎలాంటిది పెట్టుకుంటున్నారంటే పై మాట చెప్తున్నాడు చూడండి 14వ వచనంలో, వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకోవద్దు అంటున్నాడు చూడండి. ఎంత చక్కగా చెప్తున్నాడు బైబిల్. బైబిలు ఎంత చక్కగా మనకు తెలియచేస్తుందంటే, వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటలను గూర్చి వాదము అంటే గొడవ పెట్టుకోవద్దు అంటున్నాడు చూడండి. గొడవ పెట్టుకోవద్దు. ఈరోజు బైబిల్ అండి, మనం అందరం బైబిల్ పట్టుకున్నాం. బైబిలు వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గము అన్నాడు. వాడిగల ఖడ్గం. వాక్యాన్ని ఎటైనా తిప్పొచ్చు. మనకు అనుకూలమైనటువంటి విధంగా మనం ఏం చేసుకోవచ్చు, తిప్పుకోవచ్చు వాక్యాన్ని. మనకి ఎలాగైతే అనుకూలమో అలాగ మనం వాక్యాన్ని మార్చుకోవచ్చు. కానీ వాక్యము, దేవుడు ఏం చెప్పాడో అలా మనము చేయటానికి సిద్ధపడాలి. మనుషులు ఈరోజు ఎక్కువగా దేనికి ఇష్టపడుతున్నారంటే, ఎక్కువ మంది ఏది నమ్మితే అది నిజం అనుకోవటానికి మనం ప్రయత్నం పడతామండి. ఎందుకంటే మనం బైబిల్ చదవటం లేదు. ఒకటి, మనం బైబిల్ చదవకపోవటాన్ని బట్టి మనం బైబిల్ దగ్గర కూర్చొని ఏంటి వాక్యం ఇలా ఉందని దేవుడిచ్చినటువంటి జీవగ్రంథాన్ని తెరిచి మన కళ్ళ ముందు పెట్టుకొని మనకంటూ మనం చదువుకొని ఒక నిర్ణయానికి వచ్చేది ఉండదండి. మనం ఎదుటి వాళ్ళు చెప్పినది నిజమనుకొని, వాళ్ళు గొప్పవారు, వారు పెద్దవారు, వారు చెప్పింది రైటు అనుకుంటూ మనం ఏం చేస్తున్నామంటే, బైబిల్ను పరిశోధించక, లేఖనాలను తెలుసుకొనక, బెరియా పట్టణములు ఉన్న వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళండి, తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులయ్యుండి ప్రతిదినం ఏం చేశారు, వాళ్ళు లేఖనమును పరిశోధించుతూ వచ్చారంట. చూడండి మనం ఎలా ఉంటామంటే, ఎంత కాన్ఫిడెన్స్ అంటే మనకు ఓవర్ కాన్ఫిడెన్స్ అండి. మనకు ఉండేదంటే ఏంటంటే, ఫలాని వ్యక్తి చెప్పాడంటే నిజము. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఏమంటారు, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. యెహోవా గ్రంథాన్ని ఏం చేయాలంటే పరిశీలించి చూడమన్నాడు. దేవుడు దేవుని గ్రంథాన్ని ఎలా చూడమన్నాడు, పరిశీలించి చూడమన్నాడు. బైబిల్ ఏం చెప్తుంది ఒకసారి మనం వెళ్దామండి. యెషయా గ్రంథం 34వ అధ్యాయం. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనాన్ని, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి అన్నాడు. చూడండి దేవుని గ్రంథాన్ని ఎలా చదువుకోవాలంట, పరిశీలించి అన్నాడు. చూడండి ఈరోజు దేవుని గ్రంథాన్ని పరిశీలించి చదివే వాళ్ళు ఉన్నారంటే చాలా తక్కువ మంది అండి. ఎందుకంటే బైబిలు మనం ఏంటంటే మనకు చదివేంత ఓపిక లేదండి. బైబిల్ను చదివేంత ఓపిక ఈరోజు మనకు లేదు. గనుక ఎవరో చెప్పింది వినాలి, ఆ చెప్పిన దాన్ని బట్టి ఈరోజు మనం నడుచుకోవాలి, అదే నిజమని నమ్మాలి అంటామండి. దేవుడు బైబిల్ ఇచ్చాడండి. బైబిల్ ఎలా రాయబడింది, పరిశుద్ధాత్మ ప్రేరణ వలన దేవుడు ఆయా కాలాలలో తన పిల్లలను ఎన్నుకొని పరిశుద్ధాత్మ ప్రేరణ వలన రాయబడినటువంటి గ్రంథాన్ని ఈరోజు మనం కలిగి ఉన్నాం. ఈ గ్రంథాన్ని మనం చదవాలి, చదివిన దాని ప్రకారం గైకొంటూ ముందుకు నడవాలని దేవుడు చెప్తున్నాడు.
ఈరోజు బైబిల్ అయితే పట్టుకున్నాం, అందరూ ప్రభు దగ్గరికి వచ్చారు, బాప్తిజం తీసుకున్నారు, బైబిల్ కొనుక్కున్నారు, చేత పట్టుకున్నారు, గుడికి వెళ్ళేవారు వెళ్తున్నారు, ఇదే బైబిల్ పట్టుకున్న వారు ప్రకటించేవాళ్ళు ప్రకటిస్తున్నారు. అయితే ఈ బైబిలు పట్టుకున్నటువంటి వారు ఇదిగో లేఖనాల మీద ఏకత్వం అనేది లేదండి. ముందుగానే చెప్పాను, ఏకభావం లేదు, ఏక మనస్సు లేదు, ఏక ఆలోచన లేదు, ఏక హృదయం అనేది లేదండి. ప్రభువు మనల్ని తన పిల్లలుగా మనం బ్రతకాలని, తన కొరకు మనం జీవించాలని, ఈ భూమి మీద మన జీవితం ఏపాటిది చెప్పండి? ఇంతలో కనబడి అంతలో మాయమయ్యి ఆవిరి వంటి జీవితం. ఈ ఆవిరి వంటి జీవితంలో ఒకరి మీద ఒకరు కోపాలు పెట్టుకొని, ఒకరి మీద ఒకరు పగలు పెట్టుకుంటే, దేని పెట్టుకున్నారంటే లోకంలో మనం చూస్తే డబ్బు విషయంలోను, పొలం విషయంలోను, ఆధిపత్య విషయంలోను, అధికార విషయంలోను చాలామంది పగ పెట్టుకున్న వాళ్ళని చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మనం ఆలోచిస్తే బైబిల్ విషయంలో కూడా, వాక్య విషయంలో కూడా ఆధిపత్యం కలిగి ఉండాలని, ఈరోజు ఏకత్వం అనేది లేకుండా దేవుని యొక్క లేఖనాలను కొంతవరకు రాయబడినటువంటి ఈ గ్రంథాన్ని సరిగా అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకొని సంపూర్ణులుగా సాగవలసినటువంటి క్రైస్తవులు, దేవుని పిల్లలు సాతాను మాయలో చిక్కుకుంటూ అపవాది యొక్క వలయములో కూరుకుపోతూ ఏకత్వం అనేది లేకుండా, ప్రేమ లేకుండా, నాకు జ్ఞానం ఉంది అనుకుంటూ మనిషి ఏమైపోతున్నాడంటే ప్రేమ లేకుండానే కన్ను మూసేటువంటి పరిస్థితి అపవాది తీసుకురాబోతుంది. బైబిల్ను మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చూడండి. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది అంటున్నాడు. చూడండి ఏమండి, బైబిల్ ఎంత చక్కగా రాయబడింది. మరలా చదవండి మాట. మనమందరము విశ్వాస విషయములో దేవుని కుమారుని గూర్చి జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణులుగా కలవరమగు వరకు ఆయన ఇలాగ నియమించాడు. మనమంతండి ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనమంతా కూడా ఒకటే. ఏమండి, ఒక స్త్రీకి పురుషుడికి వివాహం జరుగుతుంది అనుకోండి, అప్పుడు వివాహంకు ముందు ప్రసంగం ఉంటుందండి. ఆ ప్రసంగంలో ఏముంటుంది? దేవుడు నరుడుగా ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని సాటి అయినటువంటి సహాయం అని తెలియజేస్తూ చివరికి వచ్చేసరిగా ఇంతకు ముందు ఇద్దరుగా ఉంటున్నారు, ఇప్పుడు వారి ఇద్దరుగా ఉండకుండా ఏక శరీరముగా ఉందురు అంటారండి. అంటే ఏక శరీరం అంటే భార్యాభర్తలు ఏక శరీరం అంటే ఒకే శరీరం అని కాదండి. భార్య సపరేట్ ఉంది, భర్త సపరేట్. కనబడరా? భార్య భర్తలు ఇద్దరు కూడా సపరేట్ కనబడుతుంటారు. అయితే మనము ఏకత్వము పొంది మనమందరము ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన, మనమందరము కూడా దేవుని యొక్క సంపూర్ణతలోనికి మనం వెళ్ళాలని దేవుడు చెప్తున్నాడు. మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యొక్క సంపూర్ణత మనకు రావాలి, పరిపూర్ణత మనకు కావాలి. వాక్యం పైన మనకేముండాలంటే అవగాహన కావాలి అంటున్నాడు. ఈరోజు అవగాహన
బైబిలు పైన మనకు కలిగింది అనుకుంటూనే భ్రమలోనికి మనం వెళ్ళిపోతున్నామండి. భ్రమలోనికి మనం వెళ్ళిపోతున్నాము. మనము దేవునికి దూరం అయిపోతున్నామండి. అందుకే మనకి ఎంతో జ్ఞానం ఉందన్నా ప్రేమ లేకపోతే ఏమంటాడో ఒకసారి బైబిల్లోనికి వెళ్ళి మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంత ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల సంపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను అంటున్నాడు. చూడండి, నాకు జ్ఞానం ఉంది, నేను మర్మాలను చెప్పగలను, గూఢమైనటువంటి సంగతులను చెప్పగలనని మనం అనుకున్నా ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను అంటున్నాడు. చూడండి, ఇవన్నీ మనం బైబిల్లో ఈ రెఫరెన్స్లన్నీ మనం చూస్తున్నప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే, మన జీవితంలో మనం ప్రేమ కలిగి ఉండాలి, సత్యమును కలిగి మనం ఉండాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి. వాక్యం పైన మనకి ఏమి ఉండాలంటే మంచి అవగాహన ఉండాలి. మనం దేవుని యొక్క గ్రంథాన్ని ఎప్పుడు కూడా పరిశీలిస్తూ ఉండాలి. అంటే ఈరోజు మనమే ఒకటి తప్పన్నాను అనుకోండి, బయట ఉన్న వాళ్ళు ఎన్నంటారు చెప్పండి? మనల్ని మనమే నిందించుకోవటాన్ని బట్టి అపవాదికి మనం అవకాశం ఇచ్చినట్ట కదా? మనం ఖచ్చితంగా అపవాదికి అవకాశం ఇచ్చాం. బైబిల్లో ఒక మాట తప్పుగా మనకు అనిపించినా బైబిల్లో చాలా మాటలు ఉంటాయండి. తండ్రి మనకు ఎంత గొప్పవాడంటే, భూమి మీద ఉన్నటువంటి తండ్రి మన బాగోగులన్నీ చూస్తాడు. పరలోకపు తండ్రి మన అవసరతలన్నీ కూడా తీరుస్తాడు. మనకు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని జీవింపచేస్తున్నాడు. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నామంటే ఎవరి దయ వలన? దేవుని దయ వలన. అయితే దేవుడి దయ వలన అంటే తండ్రి, ఆ తండ్రి ఎంత గొప్పవాడో తెలియచేస్తూ మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనంలో చెప్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనం. మరియు భూమి మీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి. ఆయన ఎక్కడున్నాడంటండి? పరలోకమందున్నాడంటండి. నేనేమన్నా చెప్తున్న మాటలని బైబిల్లో ఉన్నాయా లేవండి? ఖచ్చితంగా ఉన్నాయి కదా. ఈ ప్రసంగం ఎవరిన్నా తర్వాత ఎవరిన్నా మనం మాట్లాడేటువంటి ప్రతి మాట ఒకదానమ్మట ఒకటి బైబిల్లో కనబడాలి, అంతే. ఈ మాటలు చాలా తక్కువ మంది చూడొచ్చు, కానీ ఎప్పటికైనా కూడా ఆ మాటలు నిజమేందో అబద్ధమేందో తెలియచేస్తాడు. ఎంత చక్కగా అంటున్నాడంటే, మీ తండ్రి ఎక్కడున్నాడంటే పరలోకమందు ఉన్నాడు. పరలోకమందు ఉన్నాడు తండ్రి. ఆ తండ్రి గురించి పోయిన వారం చెప్పానండి. ఆ తండ్రి బంజేయది పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి పిలువబడుచున్నదని పోయిన వారమే చూసామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో పోయిన వారంలో మనం చూసాం.
పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం అన్నాడండి. పరలోకమందు భూమి మీద ఉన్నటువంటి కుటుంబానికి తండ్రి ఎవరు? ఎక్కడున్నాడు ఆయన? పరలోకమందున్నాడు. పరలోకమందును భూమి మీద ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి తండ్రి ఎవరు? తండ్రి అయినా దేవుడు. ఆయనే యెహోవా. ఆయన ఏమంటాం మనం? యెహోవా. ఆయన ఆత్మలకు తండ్రి, అందరికీ తండ్రి అయిన దేవుడు అనే మాట బైబిల్లో ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ఏమనుంది? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అంట. చూడండి, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ భూమి మీద ఉన్నటువంటి కోటాను కోట్ల మనుషుల జనాలందరికీ అనుకుందాం. ఇక ముందుగా చదువుకున్నటువంటి వాక్యమును బట్టి పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం అన్నాడండి. ఈ మాటను బట్టి చాలామంది ఎగతాళి చేస్తారండి. ఏమనంటే, కుటుంబం ఉంది, మనకంటూ కుటుంబాలు ఉన్నాయి, మన కుటుంబంలో భర్త ఉంటే భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు, మరి పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం అంటున్నారు కదా, అంటే పరలోకమందు ఉన్నటువంటి తండ్రికి భార్య ఉందా అని అడుగుతున్నారండి. అంటే అజ్ఞానంగా ఆలోచిస్తున్నారండి. దేవుడు మనల్ని ఎలా చేశాడంటే, తనలోని జీవవాయువును ఊది మనల్ని జీవాత్మగా చేశాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే కన్నాను అన్నాడండి. తనలో ఉన్నటువంటి భాగాన్ని మనకిచ్చాడు అంతే. ఆత్మలుగా మనం ఈరోజు శరీరంలో ఉన్నాం అంతే. చచ్చిపోయారనగానే లోపల నుంచి ఏం వెళ్ళిపోద్ది? ఆత్మ వెళ్ళిపోద్ది. దానికే ఆత్మలకు తండ్రి అయిన దేవుడు అన్నాడండి. ఆత్మ, దేవుడు ఆత్మ గనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుదు అనే మాట మనం చదువుకుంటున్నాం కదా. దేవుడు ఆత్మ అని అర్థమైపోయింది. ఆ ఆత్మ నుంచి విభాగింపబడినటువంటి శక్తులే తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆత్మ నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మ దేవుడు, మొదటి మానవుడు, వాళ్ళ తర్వాత భూమి మీదకి వచ్చినటువంటి ఆదాము. ఇలా భూమి మీదకి వచ్చినటువంటి మనం అందరం, అందుకే అక్కడ అన్నాడు అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అన్నాడండి. యేసుక్రీస్తు ప్రభుల వారికైనా పరిశుద్ధాత్మ దేవుడికైనా మనందరికైనా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు దేవదూతల స్వభావమును ధరించుకున్నాడా? ధరించుకోలేదండి. ఒకసారి చూడండి ఆ మాట కూడా. ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఎబ్రీలకు రాసిన పత్రిక, ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడంట. చూడండి, ఎవరి స్వభావం ధరించుకోలేదు? దేవదూతల స్వభావం. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు, దేవునితో సమానంగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరి స్వభావాన్ని ధరించుకొని భూలోకానికి వచ్చాడని లేఖనం చెప్తుందంటే అబ్రహాము సంతాన స్వభావము అంటున్నాడు. చూడండి, అలా ధరించుకొని వచ్చాడండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి కూడా ఏమన్నాడంటే,
ప్రార్థన చేయటం కూడా పరలోకమందున్న మా తండ్రి అన్నాడా లేదా? పరలోకమందున్న మా తండ్రి అని ప్రారంభించాడు. అంటే యేసుక్రీస్తు ప్రభులో కూడా శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన ఆయనలో ఏముందంటే ఆత్మ ఉంది. ఆత్మ, పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మ గర్భములోనికి ప్రవేశపెట్టబడ్డాడు దేవుడు. అలా భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు కొంతకాలం ఈ భూమి మీద బ్రతికాడు, ప్రాణం పెట్టాడు, వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు మనకు బైబిల్లో మనం చూస్తే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఇది ఉన్నారని మనం నమ్ముతున్నాం. ఇప్పుడు ఆత్మలకు తండ్రి అయిన దేవుడు అనే పదం కనపడుతుందండి. ఆత్మలకు తండ్రి అయిన అంటాడండి. ఆత్మలకంటే దేవదూతలు పరిచారకులవి, మనకు పరిచర్య చేయాలి, మనకు సేవ చేయాలి. పరలోకమందున్నటువంటి దేవుడు గొప్పవాడుగా, అందరికీ దేవుడు ఒక్కడిగా ఆయన ఉన్నప్పుడు పౌలు గారు చెబుతూ అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అంటూ హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనానికి వచ్చేలాగా చెప్తున్నాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి అని రాయబడి చూడండి, అండర్లైన్ చేసుకో. ఆత్మలకి తండ్రి అయిన వానికి అన్నాడు చూడండి. అంటే ఆత్మలకి, ఆత్మ మొదటి మానవుడైనటువంటి ఆదాములోనికి ఆత్మ ఎక్కడ ప్రవేశపెట్టాడు దేవుడు అంటే, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములోనికి జీవవాయువును పంపగా నరుడు జీవాత్మ అయ్యాడండి. అప్పుడు జీవించేటువంటి ఆదాముగా ప్రాణి అయిపోయాడు. అంటే ఒక మానవుడయ్యాడు, భూమి మీద ఉన్నాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పేసి, నరుడు ఒక్కడే కాదు, నరుడికి సహాయం కావాలని ముందుగానే ఏం చేశాడంటే ఆదాముకు గాఢ నిద్ర కలగచేసి ప్రక్కటెముకలో నుంచి ఎముకను తీసి స్త్రీని చేశాడు. ఇప్పుడు ఆదాము అవ్వల యొక్క గర్భవాసము నుండి కోట్ల మంది ప్రజలు పుట్టుకొచ్చారు. ఇప్పుడు ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు పరలోకమందుంటే ఆ తండ్రి మనకు బైబిల్లో మొదటిగానే ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో చెప్తున్నాడు. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో ఏమని చెప్తున్నాడు? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున అంటాడు. చూడండి, దేవుడు అంటండి మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అంటున్నాడు. చూడండి, అంటే మన ఈ పదం బైబిల్లో రాయబడిందండి. మనం ఏం రాయలేదు ఇది. ఇప్పుడు బైబిలు కలిగినటువంటి క్రైస్తవులముగా బైబిలులో రాయబడినటువంటి అక్షరానికి మనం ఏం చేస్తున్నాం అంటే విలువిస్తున్నాం. దేవుడు రాయించాడు, ఇది రాయించింది దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ వలన. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అంటే మన అన్నున్నది. అంటే ఇక్కడ ఏకవచనం కాదండి, బహువచనం. అంటే ఒకరికంటే ఎక్కువగా, ఇద్దరికంటే ఎక్కువగా ఉన్న దాన్ని మన అంటారండి. సృష్టి ఆరంభముకు ముందే పరలోకములో యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. మనం ఎప్పుడు చదువుకుంటామండి, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు
తన చిత్త ప్రకారమైనటువంటి దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనల్ని ముందుగా ఏర్పరచుకున్నాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలలో మనం చదువుకుంటుంటాం. ఎందుకంటే దేవుడు తన చిత్త ప్రకారము మనల్ని ఏం చేస్తున్నాడంటే ఏర్పాటు చేసుకున్నాడు అని ప్రణాళికలో పౌలు గారు ముందుగానే జరిగినటువంటి సంగతిని పరిశుద్ధాత్మ ప్రేరణ వలన కూడా దేవుడు రాయించాడు. అంత గొప్పగా బైబిల్లో రాయిస్తే ఇక్కడ ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడు. అంటే తన పోలిక చొప్పున తన స్వరూపమందు అంటే అప్పటికే ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారైతేనేమి తండ్రి అయినటువంటి దేవుని దగ్గర పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడని మనకు అర్థమవుతుందండి. ఆదామును అవ్వని ఇద్దరిని కూడా దేవుడు ఆదాము అవ్వల్ని ఇద్దరిని కూడా ఏదైనా తోటలో పెట్టినప్పుడు మీరు తోటలో ఉన్నటువంటి అన్ని వృక్ష ఫలాలు తినండి, తోట మధ్యలో ఉన్నటువంటి వృక్ష ఫలాలను తినవద్దు అన్నాడండి. అపవాది వచ్చింది, అవి తింటే మీరు ఎలా ఉంటారో తెలుసా, దేవతలైపోతారు, మీరు గొప్పవారైపోతారు అని చెప్పి ఆదాము దగ్గరికి వెళ్ళినా ఆదాము మోసపరచకపోయినా అవ్వ దగ్గరికి వెళ్ళిపోయి అవ్వతో లాలుచిపడి జోకొట్టి మాయమాటలు చెప్పి ఖచ్చితంగా ఆ పండు తెంపి తినిపించే అంత గొప్ప పని సాతాను చేసింది. అవ్వ తిన్నది ఆదాము కూడా తిన్నాడు. దేవుడు చల్లపూటన వచ్చే సమయానికి దిగంబరులు ఉన్నారు, చెట్టు చాటున దాక్కున్నారు. అప్పుడు నీకు దిగంబరుడని తెలిపిన వాడు ఎవడనగానే చెప్పేశారు, జరిగిన సంగతి చెప్పేశారు. అలా చెప్పిన తర్వాత మరల జీవవృక్ష ఫలాలను తిని నిరంతరము జీవిస్తారేమో అని అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెట్లను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయని అంటుంచండి. ఇక్కడ మరల చూడండి, ఏకవచనమా బహువచనమా? బహువచనమే కనబడుతుందండి. ఆదాము మనలో ఒకని వంటి వాడవుతాడు అంటే అప్పుడు ఏం చేస్తున్నాడు, ఆదామును ఏం చేస్తున్నాడంటే ఆదాము మనలో ఒకని వంటి వాడవును కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాపి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో ఆ నేలను సేద్ధపరచుటకు ఏదేను తోటల నుంచి పంపేశాడండి, బయటికి పంపించేశాడు. నువ్వు కష్టపడు, జీవనం సాగించు. అంతకుముందు ఏం చెప్పాడు, చెట్టు ఫలాలను తిను, హ్యాపీగా కష్టపడకుండా బ్రతుకు అని ఆదాము అవ్వలకు దేవుడు చెప్పినా తినకూడనటువంటి పండు తిన్న తర్వాత వాళ్ళు ఏమైపోయారంటే సేద్యం చేసుకోవడానికి పని చేసుకోవడానికి బయటకు వచ్చేసారు. ఆదాము మనలో ఒకటి వంటి వాడాయను అవుతాడేమో అన్నటువంటి ఆలోచన మన అనేటువంటి పదం కూడా ఇక్కడ మనకు కనబడుతుంది. ఇంకా బాబేలు గోపురం అప్పుడు ఏదో ఆకాశం అంటే అటువంటి మంచి గోపురాన్ని కడదాం, మన పేరు సంపాదించుకుందాం, సమాజంలో చరిత్రలో మనం నిలిచిపోదాం అనుకొని గొప్పగా కట్టాలనుకున్నటువంటి వారి విషయంలో కూడా దేవుడు ఏమని రాయిస్తున్నాడో ఆదికాండం 11వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి. ఆదికాండం 11వ అధ్యాయం 7వ వచనం. అమ్మ 7వ వచనం అమ్మ. కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా మనము దిగిపోయి అంటున్నాడు చూడండి. ఇక్కడ కూడా బహువచనమే కనబడుతుంది, ఏకవచనం కాదండి. మనము దిగిపోయి ఇక యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు
ఏమని తన గ్రంథంలో రాయించాడంటే, దేవుడు కన్నాడా కనలేదా అనేది మనం ఆలోచిస్తే కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంటుంది చూడండి. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి అన్నాడు చూడండి. ఇక్కడ బాగా ఆలోచించండి. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి అన్నాడు చూడండి. అభిషక్తుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువా కదా? యేసుక్రీస్తు ప్రభువుల వారండి. అలా చెప్తూ 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 కిందికి వచ్చాక 7వ వచనానికి వచ్చాక చెబుతున్నాడు చూడండి. కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను అంటుండు చూడండి. కన్నాడా కనలేదా? బైబిల్ను బట్టి మనకు రాయబడినటువంటి మాటలను బట్టి మనకు ఏమర్థమవుతుంది? యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడినప్పటికీ దేవుడు అంటున్నాడు, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను అంటున్నాడండి. ఇక్కడ మాకు ఇంతటితోనే సరిపోదు అనుకుంటే ఇంకా ఎబ్రీ పత్రికలోనికి వద్దామండి ఒక్కసారి. ఎబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి. ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపము విషయములోను శుద్ధీకరణము తానే చేసి అని చెప్పుకుంటూ వస్తున్నాడు చూడండి. అంటే దేవుడు తన గురించి, తన తత్వము యొక్క శక్తిని గురించి చెప్పుకుంటూ వస్తున్నప్పుడు ఇదిగో కుమారుడి గురించి చెబుతున్నాడు. కిందికి వచ్చాక 5వ వచనంలో, ఏలయనగా నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అంటుండు చూడండి. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను అంటున్నాడు చూడండి. నువ్వు నా కుమారుడవు, నేను కన్నాను అంటున్నాడు చూడండి దేవుడు. ఈ మాట దేవదూతల గురించి ఎప్పుడన్నా చెప్పాడంటే చెప్పలేదండి. దేవదూతలు ఎవరు? 14వ వచనానికి వచ్చాక మనకు అక్కడ కనబడుతుందండి. 14వ వచనానికి వచ్చాక 13వ వచనాన్ని చూడండి. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవని గూర్చైనను ఎప్పుడైనను చెప్పినా వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడినటువంటి సేవకులైన ఆత్మలు కారా అంటున్నాడు చూడండి. అంటే దేవదూతలు ఎవరు? సేవకులైన ఆత్మలు. ఆత్మలకు తండ్రి. మనం చదువుకుంటున్నాం, పరలోకమందును భూమి మీద ఉన్నటువంటి ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట పౌలు గారు మోకాళ్ళు వేస్తున్నాడు. అది మనం చూసాం. ఇంత చక్కగా బైబిల్లో రాయబడితే ఈ మాటల్లోనూ మనం ఏం చేస్తున్నామంటే కొన్నిసార్లు అపార్థం చేసుకోవటానికి అవకాశం ఉందండి. దేవుడు తన కుమారుని కన్నాడు, తన కుమారుని లోకానికి రప్పించాడు. క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితమే యెషయా ద్వారా చెప్పాడు, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టబడును. అంటే కుమారుడు పుడతాడు. ఎప్పుడో చెప్పినటువంటి ఆ మాటను యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ప్రవచనముగా
యెషయా ద్వారా పలికించినప్పటికీ అది నెరవేర్చాడు దేవుడు. అలా భూమి మీదికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు అయితేనేమి, పరిశుద్ధాత్మ దేవుడైతేనేమి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చి ఏమని చెప్తాడంటే, నేను తండ్రి దగ్గర నుండి వచ్చాను అంటాడండి. ఎక్కడి నుంచి వచ్చాడు? మనం అడిగాం అనుకోండి, మనం ఎక్కడి నుంచి వచ్చాము ఇప్పుడు ప్రార్థన కంటే, నా ఇంటికా నుంచి వచ్చానని చెప్తాము, అంతేనా కదా? స్కూల్ కా నుంచి వస్తే స్కూల్ కా నుంచి వచ్చాము. ఎక్కడి నుంచి వచ్చేది మనం అక్కడివి పేరు చెప్తాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్తున్నాడో ఒకసారి చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనం చూడండి. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చననియు, ఈ దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి అంటున్నాడు. చూడండి, ఎక్కడి నుంచి వచ్చాడు? తండ్రి యొద్ద నుండి భూమి మీదకి వచ్చాడు. తండ్రి దగ్గర నుంచి భూమి మీదకి వచ్చి మరలా ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? తండ్రి దగ్గరికి వెళ్ళవలసింది ఎరిగాడండి. అలాంటి ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటాడంటే, తండ్రి నాకంటే గొప్పవాడు అంటాడండి. ఏమంటాడంటే, నాకంటే గొప్పవాడు అంటాడండి. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త, నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా, తండ్రి నాకంటే గొప్పవాడు. ఎంత చక్కగా చెప్తున్నాడండి, తండ్రి నాకంటే గొప్పవాడు. తండ్రి ఎంత గొప్పవాడండి, ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. తండ్రి నాకంటే గొప్పవాడు. నేను ఈ లోకానికి వచ్చాను, నా పని మానవాళి రక్షణ కొరకు ప్రాణం పెట్టాలి, రక్తాన్ని చిందించాలి, అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించాలి. సమస్త మానవాళి యొక్క పాప పరిహారం కొరకు నేను చనిపోవాలి. నేను రక్షణ అనేకులకు కలిగించాలి. నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళిన తర్వాత మీ దగ్గరికి ఎవరు వస్తారంటే ఆదరణకర్త. నేను ఎక్కడి నుంచి వచ్చాను? తండ్రి దగ్గర నుంచి వచ్చాను. నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను, నేను తండ్రి దగ్గరికి వెళ్తాను. నేను వెళ్ళిన తర్వాత మరొక ఆదరణకర్త నేను పంపుతానంటాడండి. చూడండి, ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును అంటున్నాడు. చూడండి, ఏమంటున్నాడు ఇక్కడ? నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడుండుటకు వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అంటాడు. చూడండి, నేను తండ్రిని వేడుకుంటాను. ఇక్కడ మనకి ఎక్కడ కనబడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారు నేను తండ్రిని వేడుకుంటాను, తండ్రి మీకు వేరొక ఆదరణకర్తను పంపుతాను అంటున్నాడు. చూడండి, అనా కదా? బైబిల్లో క్లియర్గా ఉందా? నేను తండ్రిని వేడుకుంటాను, వేరొక ఆదరణకర్తను తండ్రి పంపుతాడు. ఆ తండ్రి పంపినటువంటి ఆ ఆత్మ మన హృదయంలోనికి వెళ్ళిపోయి మనల్ని ఎలా మొరపెట్టేటట్టు చేస్తుందో ఒకసారి గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు, తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను అంటాడు. చూడండి,
ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. మీరు కుమారులై ఉన్నందున ఆయన నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపుతాడంట. చూడండి, మన హృదయంలోనికి దేవుడు పంపుతానంటున్నాడు. అంటే ఇక్కడ మనకు బాగా క్లియర్గా కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు నేను తండ్రిని వేడుకుంటాను, నా తండ్రి నాకంటే గొప్పవాడు, ఆ తండ్రిని నేను వేడుకుంటే మీకు వేరొక ఆదరణకర్తను దేవుడు పంపిస్తాడు. ఆ ఆదరణకర్త వచ్చిన తర్వాత మన హృదయములో దేవుడు మన హృదయములోనికి పంపెను అంటున్నాడు. చూడండి, మొరపెట్టడానికి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి ఉన్నప్పుడు ఈ భూమి మీద ఏం చెప్పాడు? ఆయన తనంతట తానేమి రాలే. ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన ఆయన నేను తండ్రి దగ్గర ఏదైతే విన్నానో, ఏదైతే నేను నేర్చుకున్నానో అదే మీకు నేను ప్రకటిస్తున్నాను అంటాడు. చూడు, యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వచనం. కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయన నిన్ను నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించెదరు. తండ్రి నాకు నేర్పినట్టు అంటున్నాడు. చూడండి, ఏం నేర్పాడా? తండ్రి నాకు నేర్పినట్టు. తండ్రి నాకు నేర్పాడు, తండ్రి దగ్గర నేను నేర్చుకున్నాను అంటున్నాడు. ఇంకా యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనానికి వచ్చాక ఇంకెంత చక్కగా చెప్తున్నాడు. చూడండి, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినెనో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను అంటున్నాడు. చూడండి, వేటిని విన్నాడో వాటినే బోధించాడండి. క్లియర్గా బైబిల్ ఉందా లేదా? ఏమన్నా నేను అక్కడిక్కడ ఏమైనా కలిపానండి? ఎన్ని రెఫరెన్సులు బైబిల్ నుంచి చూపిస్తున్నానో ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభుల వారు వేటినైతే విన్నాడో వాటినే బోధించాడండి. యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకంలో తండ్రి దగ్గర ఉన్నాడండి. తండ్రి దగ్గర ఎలా ఉన్నాడంటే ఎంత గొప్పగా ఉన్నాడో సామెతల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనములో చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనం. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచుంటిని, నిత్యము ఆయన సన్నిధిని ఆనందిస్తున్నాడంట. చూడండి, అనుదినము అంటున్నాడు. చూడండి, ఆయన కలుగజేసినటువంటి పరలోకమును బట్టి, ఆయన కలుగజేసినటువంటి సమస్త సృష్టిని బట్టి అనుదినము సంతోషిస్తున్నాడండి. అందుకే మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నప్పుడు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉన్నాడంట. చూడండి, ఏమై ఉంది? వాక్యము దేవుడై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. మనం చాలాసార్లు కొన్ని విషయాల్లో పొరపాటు పడుతూ ఏదో మనం మాట్లాడేస్తుంటామండి. కానీ దేవుడు ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు ఈ లోకానికి వచ్చాడనేది ఇంకా మనం బైబిల్లో చూడగలిగితే యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనాన్ని చూడండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం ఆది నుండి
నేను ఆది నుండి రహస్యముగా మాటలాడిన వాడను కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అంటాడు. చూడండి ఎంత చక్కగా ఉందండి బైబిల్. ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకము నుండి ఈ లోకానికి పంపబడ్డాడు, వచ్చాడు. ఆ లోకంలో పరలోకంలో ఉన్నటువంటి ప్రభువు ఈ లోకములో జన్మించాడు. జన్మించినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఉన్నాడండి. ఉన్నాడా లేదా? శరీరధారిగా మనలాగా ఉన్నాడండి. కృపాసత్య సంపూర్ణుడుగా ఈ లోకంలో నివసించి గొప్పగా ఆయన జీవిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని యొక్క చేత ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు, కుంటివారికి నడక, మూగవారికి మాట, చెవిటివారికి వినికిడి, మూగవారికి మాట, ఇలా దేవుడిచ్చి గొప్పగా చేస్తున్నప్పుడు పేతురుతో యేసుక్రీస్తు ప్రభుల వారు, ఇదిగో మనుష్య కుమారుడనైనటువంటి నేను, నా గురించి అసలు జనులు ఏమని చెప్పుకుంటున్నారని అడుగుతాడండి. యేసు ప్రభువు పేతురును పిలిచి శిష్యులతో ఉన్నప్పుడు అసలు నా గురించి ఏమనుకుంటున్నారు అని అన్నప్పుడు ఏమంటున్నాడు ఒకసారి చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 13వ వచనం కంచి చూడండి. అప్పుడు అమ్మా క్షమించండి అమ్మా, మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం అండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతమునకు వచ్చినప్పుడు మనుష్య కుమారుడెవరని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిసమిచ్చు యోహానని, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియా అని, లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారని చెప్పారండి. మనిషి కుమారుడు గురించి జనులు ఏమనుకుంటున్నారంటే ఈ బాప్తిసమిచ్చు యోహానని కొందరు, ఏలియాని కొందరు, ఇర్మియా అని కొందరు. అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పాను. అందుకు యేసు, సీమోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి నీ సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ నరులు నీకు బయలుపరచలేరు అంటున్నాడు. చూడండి, అంటే ఎవరు బయలుపరిచారంటండి? పరలోకమందున్న తండ్రి. ఇక భూమి మీద ఉన్నటువంటి చాలామంది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పేరు ఏం కదా అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆయన కుమారుడి పేరైనా నీకు తెలుసా అంటాడండి. ఆయన పేరు మనం ఈరోజు ఒక్కొక్క దాని విషయంలో ఒక్కొక్క వాదం అండి. కొందరు అంటారు యేసుక్రీస్తు పేరు తప్పు అంటారు. అంటే ఒక మాట చూడండి, ఇర్మియా సామెతల గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనం చివరి లైన్ను చూడగలిగితే, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనం చివరి లైన్, ఆయన పేరేమైనను ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా అంటాడు. చూడండి, ఆయన కుమారుని పేరేమో ఆయన పేరేమో కానీ ఆయన కుమారుని పేరేమో కానీ నీకు తెలిసి ఉన్నదా అని క్వశ్చన్ మార్క్ కనబడుతుంది. చూడండి, మనము ఎక్కువగా వేటి విషయంలో వాదం అనేది పెట్టుకోకూడదు, అంతేనా కదా? దీన్ని బట్టి మనకేమర్థమైంది?
మనం యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవాలి. ఇదిగో నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. విర్రవీగుచున్నటువంటి దుష్టత్వాన్ని మాని సాత్వికముతో ఆత్మలు రక్షించగలిగేటువంటి శక్తి కలిగిన వాక్యమును అంగీకరించమంటున్నాడు. ఇన్ని విషయాలు మనం బైబిల్లో చూస్తున్నప్పుడు మనం ఎలా వెళ్ళిపోతున్నాం? యేసుక్రీస్తు స్వరం, ఆయన కుమారుడి స్వరం విన్నారే తప్ప తండ్రి అయినటువంటి దేవుడి స్వరం వినలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి ఎక్కడున్నాడో వచ్చే వారం కంటిన్యూ చేద్దాం. తల్లు వంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం.